వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. మరి ధనం సమకూరుతుంది, అవసరానికి కొంత ధనం ఏర్పడుతుంది. ఎందుకంటే గడిచిపోయిన సంవత్సర కాలం కొన్ని ఇబ్బందులు పడ్డారు. గత 2 మాసాల నుంచి కొంత ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అనుభవించి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే ఎన్ని అవసరాలు ఉన్నాయో అంత ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంది, మళ్ళీ అవసరానికి ఎత్తుక్కుండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం. మరి ఈ మాసంలో గురుడు లగ్నంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండకపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ధనం ఏదో రకంగా సమకూరుతూ ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే ఈ మాసంలో కొత్త అడుగులు పడబోతున్నాయి వృషభ రాశి వాళ్ళకి. విశేషం ఏంటంటే ద్వాదశ రాశుల్లో ఇక్కడి నుంచి వృషభ రాశి వాళ్ళకి రాబోయే కాలం చాలా అద్భుతంగా కనపడుతుంది. అంటే ఈ ఒక్క మాసమే కాదు, ఇక రాబోయే ఒక 7-8 సంవత్సరాల వరకు, కనీసం 5 సంవత్సరాల వరకు తిరుగులేని పరిస్థితులు గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఇది చాలా చెప్పదగ్గ శుభ సూచన. ఎందుకంటే ఇంతకాలం ఎంతో కష్టాలు అనుభవించి ఉంటారు వృషభ రాశి వాళ్ళు. రకరకాల ఇబ్బందులు, రకరకాల స్ట్రగుల్స్, మరి ఎంతో ఒత్తిడి ఉంటుంది. చేసే పనిలో ఎంతో ఒత్తిడి, ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిద్రాహారాలు లేకుండా రోజుకు 5 గంటలు పడుకొని పనిచేసే వ్యక్తులు చాలామంది ఉంటారు వృషభ రాశి వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళకి ఏంది, మనం ఇంత కష్టపడుతున్నాం కదా, మన పరిస్థితి ఏంటి, మరి ఇంకెప్పుడు మనం ముందుకెళ్తాం, ఇంతకాలం చెడు ఫలితాలు అనుభవించాం కదా, ఇన్ని రోజులు ఎంతో స్ట్రగుల్స్ పడ్డాం కదా, ఇంకెప్పుడు మనం బయటపడదాం అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా భగవంతుడు ఇక్కడి నుంచి వీళ్ళకి రాబోయే కాలం ఈ మార్చి మాసంలో కొత్త టర్నింగ్స్ రాబోతూ ఉన్నాయి. అంటే కొత్త అడుగులు పడబోతూ ఉన్నాయి. మరి కొత్తగా ఏదైనా ఏర్పాటు చేయాలన్నా, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళకి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కానీ, మరి కొత్తగా కనుక ఆలోచించినట్లయితే మరి ఈ మాసంలో అడుగులు పడబోతూ ఉన్నాయి. మరి దీనివల్ల మీ వృద్ధి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి నిర్ణయం కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు రాబోయే, నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాల కాలం, మరి ప్రతి అడుగు కూడా చాలా అద్భుతంగా పడబోతుంది. ఎప్పుడైనా సరే మంచి సమయంలో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, చెడు సమయంలో ఆలోచించి అడుగులు వేయాలి. అదే జ్యోతిష్యం చెప్పేది. మరి ఇంతకాలం చెప్తూ ఉంటాం, సహజంగా ఏం చెప్తూ ఉంటాం, టైం బాగాలేదనైనా జాగ్రత్త ఉండని చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు బాగుంది అని చెప్తున్నాం వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళినట్లయితే చాలా బాగా ఉండబోతుంది. ధనానికి లోటు ఉండదు. మరి భార్య తరపు నుంచి కొంత ధనం చేకూరే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంది. మరి ఇన్నాళ్ళు పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో గురుబలం చాలా అధికంగా ఉంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. మరి కొంత విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళకి కూడా కొంత అనుకూలంగా ఉంది. మరి విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, మరి విదేశాల్లో చదువుకోవాలని ఎంఎస్ ఇట్లాంటి ఉద్యోగాలు, విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది. ఇక్కడి నుంచి రాబోయే 5 సంవత్సరాలు మరి మీరు ఇన్నాళ్ళు ఎంతైతే దెబ్బతిన్నారో, కష్టపడి కనుక డెడికేషన్తో పనిచేస్తే మీరు ఇప్పటివరకు కోల్పోయిన ధనం మొత్తం కూడా మళ్ళీ తిరిగి సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా పూర్వకాలం వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. పూర్వకాలం సంపాదించాలంటే జీవితకాలం కష్టపడితే కానీ రూపాయి సంపాదించలేని పరిస్థితులు. కానీ ఇప్పుడున్న సమయంలో ఏంటంటే కాలం కలిసి వస్తే సంపాదించడానికి 5 సంవత్సరాలు చాలు. ఏ ఉద్యోగమైనా, ఒక వ్యాపారం కానీ, ఒక వృత్తి కానీ. కాబట్టి అటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకి రాబోతూ ఉన్నాయి. మరి రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి కొత్త కొత్త పరిచయాలు, దానివల్ల మీకు ఎంతో ఉన్నతి, పదోన్నతి కలుగుతుంది. మరి కొత్త కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. మరి సినీ రంగ ప్రముఖులు, అట్లాగే దీంట్లో మీడియా రంగ ప్రముఖులు చాలామంది ఉంటారు వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే వృషభ రాశి శుక్రుడికి లగ్నాధిపతి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి జీవితంలో కొత్త కొత్త మార్పులు సంభవిస్తాయి. మరి జీవితంలో వృద్ధి, మరి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేతికి రావడం, అవి సక్సెస్ఫుల్ కావడం, దీనివల్ల కొంత గుర్తింపు రావడం అనేది వృషభ రాశి వాళ్ళకి, మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి కొంత సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అంటే సంతానపరంగా మరి అనారోగ్య సమస్యలు రావడమో, పిల్లలకి అనుకోని ఖర్చులు రావడమో, అనుకోకుండా హాస్పిటల్ ఖర్చు పెట్టడము, లేదు అనుకోకుండా ఏదో కొత్త కోర్సులకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు రావడం, దీనివల్ల
అధిక ధన ఖర్చు అవుతుంది. పిల్లల పరంగా అధికంగా ధనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా పిల్లలు ఖర్చు పెట్టేది ఎప్పుడు నష్టం కాదు. కాబట్టి కాకపోతే ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన సమయం ఈ యొక్క మార్చి మాసంలో ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పదగ్గ ప్రధానమైన సూచన. ఎందుకంటే మైనస్ ఇక్కడే ఉంది. వృషభ రాశి వాళ్ళకి సంతానపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఈ మాసంలో నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. కొంత జాగ్రత్త అవసరం. ఆచితూచి బేరేజ్ వేసి ఖర్చు పెట్టాలి. ఈ మార్చి మాసం మొత్తం కూడా ప్రధానంగా చెప్పదగ్గ సూచన. దాంతోపాటు ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది. మరి తండ్రితో కొంత సౌఖ్యం ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు కొంత తండ్రితో విభేదాలు పొడసూపి ఉంటాయి గడిచిపోయిన కాలం మొత్తం కూడా. ఇక్కడి నుంచి మంచిగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి పరంగా తండ్రి సైడ్ నుంచి వచ్చే ఆస్తులు రావడానికి కానివ్వండి, ఎవరైతే ఆస్తుల పరంగా కొంత డిస్ప్యూట్స్లో ఉండి మరి పార్ట్నర్షిప్స్ షేరింగ్ ప్రాపర్టీ షేర్ అవ్వక మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటారు వృషభరాశి వాళ్ళు. అంటే మీకు రావాల్సిన ఆస్తులు సంభవించడం కానీ, అనుకోని ధన సంప్రాప్తి కలగడం కానీ, తండ్రి తరపు నుంచి మీకు ఏదైతే రావాలో అది మొత్తం కూడా ఈ మాసం వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ మార్చి మాసంలో ప్రశాంత వదనంతో ఆలోచనతో కనుక ముందుకెళితే ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు మొత్తం కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. చిక్కుల్లోంచి బయటపడతారు. ధనప్రాప్తి కలుగుతుంది. అనుకోని ధనం చేతికి అందుతుంది. ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ మాసంలో, ఈ మార్చి మాసంలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ప్రశాంతంగా కనుక ఏ పని చేసినా వ్యవహారంలో కూడా ప్రశాంతంగా కనుక ముందుకెళ్తే సర్వశుభాలు జరగబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. మరి ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి చెప్పినటువంటి దోషాలు తొలగిపోయి మరి సర్వశుభాలు జరగాలంటే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా విష్ణునామస్మరణ చేయవాలి తప్పనిసరిగా. విష్ణుమూర్తి దేవాలయ ప్రదక్షిణ కానీ, దేవాలయ సందర్శన, విష్ణుమూర్తి దేవాలయ సందర్శన అనేది చేయడం మంచిది. ఇంకా అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ, అది కూడా చేయలేకపోతే మరి ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని చక్కగా విష్ణునామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ విన్నట్లయితే మనం చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సర్వశుభాలు జరగడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి.